హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం డివర్స్ పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, అరగంట తర్వాత అంటే ఇప్పుడు నీ ముక్కు మొహం తెలియని ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలా అన్నాడు కార్తిక్ పెళ్లి పీటలపై ఉన్న మల్లికను చూసి. ముక్కు మొహం ఎందుకు తెలియదు, చూడు కోలా ముక్కు గుండ్రటి ముఖం అంది సుమ. ఎక్కడ సత్యనారాయణ గారికి ఇచ్చిన మాట తప్పుతుందేమో అని. అమ్మ జోక్ చేయకు, నేను అప్పుడే పెళ్లి చేసుకోను. కావాలంటే నీ బిజినెస్లో సెటిల్ అయ్యాక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు కార్తిక్. అప్పుడైనా చేసుకునేదే కదా, అయినా మల్లిక గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. నువ్వెలాగూ మాకు మల్లిక కూడా అంతే. ప్లీజ్ రా, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. ఒకసారి నా మాట వినవు, ఇంకెప్పుడు నేను నిన్నేం అడగను అంది సుమ. అలా సుమ ఇక అమర్నాథ్ గారి బలవంతంపై మల్లిక మెల్లో 3 ముళ్ళు వేశాడు కార్తిక్. మల్లిక కూడా అప్పుడే ఈ పెళ్లి వద్దు అని చెప్పని ఉంది, కానీ ఇప్పుడు వద్దు అంటే తండ్రి ఏమైపోతారో అని తను కూడా బలవంతంగానే కార్తిక్ చేత 3 ముళ్ళు వేయించుకుంది. హే కార్తిక్, ఇడ్లీ చల్లారిపోతుంది, ఇందాక వేడివేడిగా కావాలన్నావు అంటూ మల్లిక పిలిచేసరికి గతం వీడి వర్తమానంలోకి వచ్చాడు కార్తిక్. ఏంటి ఎంక్వైరీ అని అబద్ధం చెప్పి ఇక్కడ కూర్చోబెట్టావు? నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నువ్వు తింటే త్వరగా వెళ్ళవచ్చు అంటున్న మల్లిక పెదవిపై చిన్నగా ముద్దు పెట్టాడు కార్తిక్. ఆ ముద్దుకి మల్లికకి షాక్ తగిలినట్టు అలా బిగుసుకపోతే అప్పుడే బిల్ పట్టుకు వచ్చిన వెయిటర్ అది చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు. ఆ వెయిటర్ వెళ్ళిన 5 నిమిషాలకు కానీ మల్లిక కార్తిక్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేదు. చీ, ఏంటి పొద్దున్నే ఇలాంటి పిచ్చి కళ్ళు వచ్చేస్తున్నాయి అనుకుంటూ, అవును ఇదే కలే కదా అనుకుని కార్తిక్ వైపు చూసిన తను కార్తిక్ పెదవిపై అంటుకుని ఉన్న లిప్స్టిక్ చారిక చూసి, అంటే నువ్వు నాకు నిజంగానే ముద్దు పెట్టావా అని కోపంగా అడిగింది మల్లిక. అవును అంటూ కళ్ళు రెపరెపలాడించాడు కార్తిక్. చీ, సిగ్గులేదా ఇలా ఓపెన్ ప్లేస్లో అంటూ తల కొట్టుకుంది మల్లిక. అయితే క్లోజ్డ్ ప్లేస్లో అయితే ఓకేనా అంటూ హస్కీగా మల్లిక చెవి దగ్గరికి వచ్చి అడిగాడు. కార్తీక్ అలా అడుగుతూ ఉంటే మల్లిక గుండె వేగం పెరిగి చేతికి చెమటలు పట్టాయి. కానీ మల్లిక అది పైకి కనిపించకుండా, ముందు ఆ మూతి తుడుచుకో, ఎవరైనా చూస్తే చిరాగ్గా ఉంటుంది అంది. నువ్వే క్లీన్ చేయి అన్నాడు కార్తీక్. నాకేం అవసరం, నేను క్లీన్ చేయను, చేస్తే చేసుకో లేదంటే లేదు అని విసుక్కుంది మల్లిక. సరే అయితే నువ్వు క్లీన్ చేయకపోతే నేను చేసుకోను, అలాగే ఆఫీస్కి వచ్చేస్తా. ఎవరైనా ఏంటి అది అని అడిగితే నీ పేరు చెప్పేస్తాను అన్నాడు కార్తీక్. ఏ కార్తీక్ అని కార్తీక్ని ఏదో అనబోయిదల్లా ఆగిపోయి టిష్యూతో క్లీన్ చేసింది. పదైక అని కార్తీక్ చేయి పట్టుకొని బయటికి లాక్కొచ్చింది. ఏంటి చూస్తున్నావు, బైక్ తీ అని మల్లిక అంటూ ఉంటే కార్తీక్ చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని చూసుకొని ఎవరు లేరనుకున్నాక మల్లిక నడుముపై చేతులు వేసి తన పెదవులపై ఒక ఘాటైన ముద్దు ఇచ్చాడు కార్తీక్. మల్లిక ఎంత గింజుకున్నా తన్ని వదలలేదు. ఇక మల్లికకి ఊపిరి అన్నట్టు అనిపించి విసురుగా కార్తీక్ని ముందుకు తోసి ఒగురుస్తూ ఒక్కసారిగా ఊపిరి పీల్చింది. కార్తీక్ పెదవిని వేలుతో తుడుస్తూ మల్లికను చూసి నవ్వాడు. రాక్షసుడా, చంపేస్తావా నువ్వు అంది మల్లిక. అది విని ఇంకా గట్టిగా నవ్వేశాడు కార్తీక్. నవ్వింది చాలు, బండితి ఆఫీస్కి వెళ్ళాలి అని మల్లిక అండంతో కార్తీక్ వెంటనే పార్కింగ్ నుంచి బైక్ తీసి మల్లిక ముందుకు తీసుకువచ్చాడు. ఇక్కడికి వచ్చే ముందు మల్లిక కార్తీక్కి అంటి అట్టినట్టు దూరంగా కూర్చుంది. కానీ ఈసారి అలా కాదు, కార్తీక్కి దగ్గరగా కూర్చొని కార్తీక్ భుజంపై చెయ్యి వేసింది బ్యాలెన్స్ కోసం. కార్తీక్ తన భుజంపై ఉన్న మల్లిక చేతులను తీసుకొని తన నడుము చుట్టూ వేసి గట్టిగా బిగించుకొని, నా ప్రేమ ఇంత రాక్షసంగానే ఉంటుంది, భరించాలి అని బైక్ స్టార్ట్ చేశాడు. కార్తీక్ మాటలకి ముసిముసిగా నవ్వుకోవటం కార్తీక్ చూడనే చూశాడు. కార్తీక్ రాజీవ్ సార్ డ్రెస్ ఆయనకిచ్చే, నీకు అసలు బాగోలేదు, చాలా లూజ్గా ఉంది అంది మల్లిక నవ్వుతూ. వాడు లూజు, అందుకే డ్రెస్ కూడా లూజ్గా కుట్టించుకున్నాడు వెధవా అన్నాడు కార్తీక్. ఆ మాటకి మల్లిక కార్తీక్ జబ్బాపై గిల్లి, నువ్వింకా ఇంటికి వెళ్ళు, ఈ విషయం కాని పైకి వెళ్ళిందో రాజీవ్ సార్ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు అంది. అబ్బా,
ఇంత గట్టిగా గిల్లావేంటి అని జబ్బా రుద్దుకొని, వాడి వల్ల మా నాన్న సస్పెండ్ అయి ఇంట్లో కూర్చున్నారు. ఉంటే ఉన్నారు, రోజు నన్ను చదువు చదువు అని తినేసేవారు. అందుకే ఇప్పుడు నేను ఆ రాజీవ్ గాడి మీద రివెంజ్ తీసుకోవాలి కదా అన్నాడు కార్తీక్. ఓ, ఇదంతా రాజీవ్ సార్ మీద రివెంజ్ తీర్చుకోవడానికా అని సాగదీస్తూ అడిగింది మల్లిక. కొట్టాను అంటే పళ్ళు రాలిపోతాయి, నా దగ్గర వెటకారం ఆడకు ఇంకోసారి అంటూ తన నడుముని చుట్టి ఉన్న మల్లిక చేతిపై గిచ్చాడు కార్తీక్. అబ్బా, గిల్లుతావే నేను అబద్ధం చెప్పినట్టు అని మొహం ముడుచుకుంది మల్లిక. బాగా గోరాజనం ఎక్కువైంది నీకు, నేనే పోన్లే కదా అని నీకు అలసిస్తే మొగుడి మీదే సెటర్ వేసేంత ఎదిగిపోయావు అన్నాడు కార్తీక్. చాలే నువ్వు బండి ముందు చూసి నడుపు అని కార్తీక్ మొహం ముందుకి నెట్టింది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మల్లిక సీనియర్గా తన వర్క్ చేసుకుంటూ ఉంటే కార్తీక్ ఏమో మల్లిక ఎదురుగా కూర్చొని తన్నే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆ చూపులకి మల్లిక ఇబ్బంది పడి తన డ్రెస్ సరిచేసుకుని కూర్చుంది. కార్తీక్ మల్లికను చూసి నవ్వి టేబుల్పై ఉన్న మల్లిక చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. దాంతో మల్లిక కంగారుగా ఆ చెయ్యి వెనక్కి తీసి కూర్చున్నదల్లా స్ప్రింగ్గా ఒకసారి పైకి లేచింది. ఏమైందే అన్నాడు కార్తీక్ ఏమెరగనట్టు. నేను వాష్రూమ్కి వెళ్తాను అని కార్తీక్ కళ్ళలోకి చూడకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడు కార్తీక్ మల్లికని వదులుతాడా, తనతో ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తున్న అమర్నాథ్ గారి మల్లిక తన రూమ్ నుంచి బయటకు రావడం కనిపించి మల్లిక అని పిలిచారు. వెనకాల కార్తీక్ లేడు అని నిర్ధారించుకుని, మామయ్య, కార్తీక్ నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నాడు మామయ్య, నాకు భయం వేస్తుంది అని ఆ కంగారులో ఏదేదో చెప్పేస్తుంది మల్లిక. ఏం చేస్తున్నాడు, తిడుతున్నాడా అన్నారా ఆయన. అంత అడ్డంగా తిప్పింది. కొడుతున్నాడా అని కోపంగా అడిగారు ఆయన. లేదు మామయ్య అంది. మరేం చేస్తున్నాడు మల్లిక అని అడిగారు. అది కార్తీక్ రెస్టారెంట్ బయట అంటూ చెప్పేదల్లా ఆగిపోయి, అయ్యో మామయ్య, ఈ విషయం మీకు ఎలా కన్వే చేయాలి అని మనసులో అనుకుంది. చెప్పు మల్లిక, రెస్టారెంట్ బయట ఏమన్నా అన్నాడా నిన్ను అని అడిగారు ఆయన. ఇదంతా బయట నుంచి వింటున్న కార్తీక్ తనలో తను నవ్వుకున్నాడు. లేదు మామయ్య, కార్తీక్ అత్తయ్యకి మనం ప్లే చేసిన డ్రామా చెప్తాను అని నన్ను బెదిరిస్తున్నాడు అని నోటికి వచ్చిన రీజన్ చెప్పేసింది. ఈ విషయంలో మనం ఏం చేయలేం మల్లిక, కార్తీక్ అన్నట్టుగానే మనం ప్లే చేసిన డ్రామాకి ఇంకా కొన్ని కల్పించి మరి మీ అత్తయ్యకి చెప్పేస్తాడు. తాతయ్య, మీ అత్తయ్య నుంచి మనల్ని ఆ దేవుడు రక్షించాలి. ఇంకొక విషయం, మీ అత్తయ్యకి నువ్వు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినట్టే చెప్పిక అన్నారు అమర్నాథ్ గారు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా మామయ్య? అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా మామయ్య? నవ్వుతూ అడిగింది మల్లిక. చిన్నప్పుడు వాడికి నేను క్రికెట్ బ్యాట్ కొనివ్వలేదన్న కోపంతో నిన్ను డ్రింక్ చేసిన విషయం మీ అత్తయ్యకి చెప్పాడు. అది కూడా నేను ఎక్కడో తప్పతాగి పడిపోయినట్టు. ఆ తర్వాత మీ అత్తయ్య కోపానికి ఇంట్లో చిన్నపాటి సునామీ వచ్చింది అంటూ నవ్వారాయన. ఆయన నవ్వులో మల్లిక కూడా శృతి కలిపింది. సరే మల్లిక, నాకు ఫీల్డ్ వర్క్ ఉంది, నేను వెళ్తాను అని క్యాప్ పెట్టుకుంటూ, నాకెందుకో నీ కోసమే కార్తీక్ వచ్చాడేమో అనిపిస్తుంది. మొండివాడు మల్లికవాడు, వాడికి నచ్చిన దానికోసం ఏడ్చి అల్లరి చేసి ఆయన దక్కించుకుంటాడు అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. ఆయన బయటికి వస్తారు అని తెలిసి ముందే అక్కడి నుంచి మల్లిక రూమ్కి వెళ్ళిపోయాడు కార్తీక్. ఆయన వెళ్ళిన తర్వాత కార్తీక్ గురించి ఆయన చెప్పింది విని మల్లిక తనలో తనే నవ్వుకుంది. ఇంకా అక్కడే ఎక్కువసేపు ఉంటే కార్తీక్కి డౌట్ వస్తుందని ఇక తన రూమ్లోకి వెళ్ళింది. ఏంటి, వాష్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళావా అని వెటకారంగా అడిగాడు కార్తీక్. నీకెందుకు, నేనెంతసేపు ఉంటే, అయినా నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి, నువ్వు ఇక్కడ ఉంటే అని మల్లిక ఏదో చెప్పబోతూ ఉంటే, నా వల్ల డిస్టర్బ్ అవుతున్నావా అన్నాడు కార్తీక్. నేనేమీ డిస్టర్బ్ అవ్వట్లేదు, నీకు పనులు ఉంటాయి కదా, ఇక్కడే కూర్చొని వాటిని ఎందుకు పోస్ట్ పోన్ చేసుకోవడం అని చెప్పానంతే అని వెళ్ళి తన చైర్లో కూర్చుంది. ఆ పనులన్నీ వేరే వాళ్ళకి చెప్పండిలే, ఇప్పుడు నా ఫోకస్ అంతా నీ మీదే అంటూ మల్లిక అందాల్ని చూపులతోనే దోచేస్తూ ఇంకా కార్తీక్ వెళ్ళాడు అని అర్థమై తన పనిలో నిమగ్నమైపోయింది.
అలా సాయంత్రం వరకు టైమే తెలియకుండా మల్లికనే చూస్తూ ఉండిపోయాడు. ఈవినింగ్ 5కి కార్తీక్ చెప్పకుండానే ఇంటికి వెళ్ళిపోయింది. చెప్తే మళ్ళీ కార్తీక్ ఎక్కడ తన ఇంటికి తీసుకువెళ్తాడు, ఎక్కడ అమర్నాథ్ గారికి ఇచ్చిన మాట తప్పుతుందో అని. అలా చెప్పకుండా అయితే వచ్చేసింది, కానీ వచ్చిన తర్వాత కూడా కార్తీక్ ఆలోచనని. కార్తీక్ తన కోసం వెతుక్కుంటున్నాడా, చెప్పకుండా వచ్చినందుకు తన మీద కోపంగా ఉన్నాడా అంతన ఆలోచనతో సతమతం అవుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. కార్తీక్ వచ్చుంటావా అని తను ప్రశ్నించుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. తన అనుమానం నిజమే, వచ్చింది కార్తీక్. మనసులో సంతోషపడిన ఆ ఆనందాన్ని పైకి కనపనీయకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి అంది గుమ్మానికి అడ్డుగా నించొని. ఇందుకు అని చిటికెన వేలు ఎత్తి తప్పుకో అని మల్లికను తోసి మరీ లోపలికి వచ్చి వాష్రూమ్ ఎక్కడుందే అని మళ్ళీ మల్లిక వైపు తిరిగి అడిగాడు. అటు అని వేలు పెట్టి చూపించగానే ఫాస్ట్గా వెళ్ళి దలేబున తలుపు వేశాడు. మల్లిక చూసి నవ్వుకొని ఇద్దరికి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. వాష్రూమ్ నుంచి వచ్చిన కార్తీక్ హాల్లో కూర్చొని మల్లిక ఒక కాఫీ పట్టుకురావే అని అన్నాడు. అలా చనువుగా తన మీద కార్తీక్ అధికారం చూపిస్తూ ఉంటే మల్లికకి చాలా నచ్చింది. తీసుకువస్తున్నా అని గిన్నెలో పాలు పోసి ఇద్దరికి చెరో కప్లో కాఫీ పోసి ఒకటి కార్తీక్ ఇచ్చి ఒకటి తను తీసుకుంది. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నాకు చెప్పలేదేంటి అని అడిగాడు కాఫీ ఒక గుటక వేసి. అప్పటి వరకు ఆ విషయం మర్చిపోయాడు అనుకున్న మల్లిక కార్తీక్ అడిగేసరికి నాలుగు ఖర్చుకొని మర్చిపోయాను అని తడబడుతూ, అదే చెప్పాను కదా పొద్దున బాగా గోరోజనం ఎక్కువైందని, అందుకే మొగుణ్ణి కూడా మర్చిపోయావు అన్నాడు. దానికి మల్లిక మూతి తిప్పింది చాలే కానీ బెడ్రూమ్లో ల్యాప్టాప్ పెట్టని తీసుకురా అన్నాడు. మరిందాక కాఫీ ఇచ్చినప్పుడే అడగొచ్చు కదా, ఇప్పుడు మళ్ళీ లేవాలా దానికోసం అని కోపంగా అడిగింది మల్లిక. మర్చిపోయాను, ఇప్పుడు అడుగుదామని, వెళ్ళి తీసుకొనిరా నా బంగారం కదూ అని బ్రతిమలాడుతూ ఉంటే వస్తున్న నవ్వును ఆపుకొని వెళ్తున్నానులే మరి అంత సోపు వేయకు అని ల్యాప్టాప్ తీసుకువచ్చి ఇచ్చింది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకే, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నారు ల్యాప్టాప్లో తలదూర్చేసి. ఈయన మాత్రం నేను పని చేసుకుంటున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తారు, నీ మాత్రం ఈయన డిస్టర్బ్ చేయకూడదట అని అక్కడే నించుంది మల్లిక. చెప్పానా డిస్టర్బ్ చేయవద్దని, వెళ్ళు అని కసిరేసరికి కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ సంగతిలో పడింది. అలా మల్లిక డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటే కార్తీక్ తన బిజినెస్ క్యాపిటల్ కోసం వెబ్సైట్ చెక్ చేస్తున్నారు. డిన్నర్ ప్రిపేర్ అయ్యాక మల్లిక బయటికి వచ్చి కార్తీక్ డిన్నర్ అంది. ఇంకా అవ్వలేదే, నాకు నువ్వు తిను, నేను వస్తానులే అన్నాడు ల్యాప్టాప్ నుంచి తల తిప్పకుండానే. నేను ఈ టైంకి ఇంకా డిన్నర్ చేయనులే అని వచ్చి కార్తీక్ పక్కన కూర్చుని తను. కార్తీక్ తనలో తనే నవ్వుకొని తలకి ఆయిల్ పెట్టవే, తల పగిలిపోతుంది అన్నాడు. అన్ని కూర్చున్నాక చెప్పు అంటూ విసుక్కుంటూనే లేచి ఆయిల్ బాటిల్ తెచ్చి కార్తీక్ మాడుకు రాసింది. కాసేపటికి కార్తీక్ వర్క్ పూర్తయిన తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ చేసేశారు. మల్లిక అవన్నీ కిచెన్లో సర్దేసి పడుకోవడానికి బెడ్రూమ్కి రాగానే బెడ్పై కార్తీక్ ప్రత్యక్షమయ్యాడు. కార్తీక్ను చూసి కాస్త తటపటాయిస్తూ గుమ్మం దగ్గర నించునిపోయింది. ఇదేం మన ఫస్ట్ నైట్ కాదు, నువ్వు అక్కడి నుంచొని సిగ్గుపడుతూ ఉంటే నీవు వచ్చి నిన్ను తీసుకురావడానికి అన్నాడు కార్తీక్. ఇప్పుడు ఆ రోజు గురించే గుర్తు చేసుకోవాలే అని సనిగుతూ వచ్చి కార్తీక్ వైపు కాకుండా ఇటు తిరిగి పడుకుంది. కార్తీక్ తనలో తనే చిన్నగా నవ్వుకొని మల్లిక భుజంపై చేయి వేశాడు. కంగారుగా ఆ చేతిని వెనక్కి నెట్టేసింది. ఈసారి కార్తీక్ తన మోమిని మల్లిక మొహంపైకి ఆనించి మల్లిక చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. కార్తీక్ ఏం చేస్తున్నావు అని తడబడుతూ. ఏమి తెలినట్టు మాట్లాడకే అంటూ మల్లిక బుగ్గపై ముద్దు పెట్టాడు. దాంతో మల్లిక ఉలిక్కిపడి కార్తీక్ని వెనక్కి తోసేసింది. ఏమైందే, మొన్నటి వరకు నేను నిన్ను ప్రేమించట్లేదు అని ఏడ్చావు, ఇప్పుడు ప్రేమిస్తుంటే దూరం అయిపోతున్నావు, నా ప్రేమ నీకు నచ్చలేదా అంటూ మల్లిక చేతిని తాకబోయాడు. అది గమనించిన మల్లిక తన చేతిని వెనక్కి లాక్కుంది. తన మనసులో కార్తీక్పై ఉన్న ప్రేమని ఆత్మాభిమానం పూర్తిగా కప్పేసింది.
అందుకే కార్తీక్కి దగ్గర కానివ్వట్లేదు. అది పదే పదే కార్తీక్ తనతో అన్న మాట గుర్తు తెస్తుంది. మల్లిక నిన్నే అనేసరికి ఈ లోకంలోకి వచ్చింది తను. ఏమైందే అంటూ మల్లిక చెంపపై చెయ్యి వేసి అడిగాడు కార్తీక్. కార్తీక్ మొన్నటి వరకు నీ ప్రమేయం లేకుండా నీకు బలవంతంగా పెళ్లి చేశారన్నావు. ఒకవేళ రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళు కూడా నీ ప్రమేయం లేకుండా బలవంతంగానే పుట్టారంటే అంటూ సూటిగా కార్తీక్ కళ్ళలోకి చూసి అడిగింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. తర్వాత కార్తీక్ మాట్లాడుతూ, నా మీద నాకు క్లారిటీ ఉంది, నీకే ఇంకా రాలేదు, గుడ్ నైట్ అని ముసుగుతన్ని పడుకున్నాడు. పొద్దున్నే లేచిన మల్లికకి తను చుట్టుకొని పడుకున్న కార్తీక్ని చూసి ఉలిక్కిపడి మెల్లగా కార్తీక్ని పక్కన పడుకోబెట్టింది. మల్లిక లేచి లేవగానే కిచెన్లోకి వెళ్ళి కాఫీ రెడీ చేస్తూ ఉండగా కార్తీక్ కూడా బెడ్రూమ్ నుంచి వచ్చి హాల్లో కూర్చున్నాడు. కార్తీక్ రావటం చూసి కాఫీ మగ్లో కాఫీ వేసి కార్తీక్ ముందు పెట్టింది మల్లిక. కార్తీక్ ఏమో అదస్సలు పట్టినట్టు టీవీ రిమోట్తో ఛానల్స్ చేంజ్ చేస్తున్నాడు. ఎంతసేపటికి కార్తీక్ ఆ మగ్ తీసుకోకపోవటంతో కార్తీక్ కాఫీ ఇదిగో అంటూ ఆ మగ్ కార్తీక్ చేతికి తీసుకువచ్చి ఇచ్చింది. అక్కడ పెట్టు అన్నాడు కార్తీక్ ముక్తసరిగా. అక్కడ పెట్టయితే వచ్చేసింది కానీ కార్తీక్ ఆ మగ్ వైపు చూపు కూడా చూడలేదు. మల్లికకి అది చూసి బాధ కలిగి కంట్లో నీళ్లు కూడా తిరిగాయి. ఇంకా గట్టిగా అడిగితే కార్తీక్ కోపంలో ఏమంటాడో అని ఇంకా ఆఫీస్కి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. రెడీ వచ్చి ఆల్రెడీ ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టిన రైస్ బాక్స్లో సర్దుకొని ఒక పక్క కూర ఇంకో పక్క ఇడ్లీ పెట్టింది. ఆ ఇడ్లీ ఉడికేలోగా జడ చక్కగా అల్లుకొని పైకి బండ్లా చుట్టేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది. ఆ వేడి ఆవిరి మీద ఉన్న ఇడ్లీని 2 ప్లేట్లలో వేసి ఒకటి కార్తీక్ ముందు పెట్టి ఇంకొకటి తను తీసుకుంది. కార్తీక్ మాత్రం అలాగే టీవీ చూడడంలో బిజీ అయిపోయాడు. కార్తీక్ ఇడ్లీ చల్లారిపోతుంది అని మల్లిక అంటూ ఉంటే కావాలని టీవీ వాల్యూమ్ పెంచాడు కార్తీక్. మల్లిక కోపంగా కార్తీక్ చేతిలో టీవీ రిమోట్ లాక్కొని ఆ టీవీ ఆఫ్ చేసి ప్లేట్ తీసి కార్తీక్ చేతిలో పెట్టింది. నాకు ఇడ్లీ ఇష్టం లేదు అన్నాడు కార్తీక్ ఆ ప్లేట్ వంక చూస్తూ. అయితే పిండి ఉంది అట్టువేయనా అంది మల్లిక. ఒక పూట తినకపోతే చస్తానా, ఏదొక తగలడు అని మల్లిక మీద విసుక్కున్నాడు కార్తీక్. ఆ మాటతో వెంటనే కిచెన్లోకి వెళ్ళి గబగబా పొయ్యి మీద పెన్నం పెట్టి మినపట్టు వేసి తను కూడా తన టిఫిన్ తింటుంది. తన టిఫిన్ అవ్వటం ఆ మినపట్టు ఫినిష్ అవ్వటం ఒకేసారి జరిగాయి. వెంటనే అది పెనం నుంచి తీసి ప్లేట్లో వేసి తన క్యారేజ్ తీసుకొని కార్తీక్ ముందు పెట్టి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, హాట్ బాక్స్లో అన్నం కూర ఉన్నాయి అని చెప్పి 4 అడుగులు ముందుకు వేసింది. కార్తీక్ అవేమీ పట్టించుకోకుండా అట్టుముక్క తుంచుకొని నోట్లో పెట్టుకొని చీ ఈ అట్టు సరిగ్గా ఉడకలేదు, ఈ మాత్రం దానికి ఎందుకో అంత ఓవర్ యాక్షన్ అంటూనే ఆ అట్టు తింటున్నాడు. మల్లిక మాత్రం కార్తీక్ అన్న మాటలకి కోపంగా కార్తీక్ వైపు చూసింది. ఏంటి చూస్తున్నావు వెళ్ళు అని కార్తీక్ అనేసరికి కంట్లో కారుతున్న నీళ్లు తుడుచుకుని బయటికి వచ్చేసింది మల్లిక. మల్లిక ఆఫీస్కి వెళ్ళగానే దామోదర్ కనిపించారు. గుడ్ మార్నింగ్ దామోదర్ గారు అని ఆయన్ని విష్ చేసింది మల్లిక. ఏమి గుడ్ మార్నింగ్ మేడం, ఈ రోజుతో ఆ రాక్షసుడి లీవ్ కంప్లీట్ అయింది అట. అదిగో ఆఫీస్కి తగలడ్డాడు. పైగా ఈరోజు దామోదర్ సార్కి హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ పందికొక్కు స్టేషన్ని తాకట్టు పెట్టినా పెట్టేస్తుంది అంటూ నవ్వుతూ చెప్పారు ఆయన. ఏంటి ఆ దరిద్రుడు దేవా ఈరోజు ఆఫీస్కి వచ్చేసాడా అంది మల్లిక. మీ గురించి ఒకసారి అడిగాడు కూడా, మీరు రాగానే తనకి కనిపించమన్నారు అన్నాడు దామోదర్. మళ్ళీ అడిగితే నేను ఇంకా ఆఫీస్కి రాలేదు అని చెప్పండి అంతన రూమ్కి వెళ్ళింది. ఓ గాడ్, ఈరోజు మామయ్య రాలేదు, ఈ దేవ నన్ను అంతలో తనే అనుకొని నిలువెల్ల వణికిపోతుంది మల్లిక. కార్తీక్ వస్తే బాగుండును, ఒకవేళ ఫోన్ చేసి రమ్మంటే. వద్దు, కార్తీక్ వస్తే నాన్న రచ్చ చేస్తాడు. కానీ మామయ్య కూడా రాలేదు. ఇప్పుడు ఈ దేవ కుదురుగా ఉంటాడా? ఇప్పుడు ఆ దేవ నన్ను ఏమైనా చేస్తే అని అనుకుందో లేదో. హాయ్ మల్లిక అంటూ పర్మిషన్ లేకుండానే మల్లిక రూంలోకి ఎంటర్ అయ్యాడా దేవా. ఏంటి అంది మల్లిక తడబడుతూ.
ఏం లేదు, వారం రోజుల నుంచి నేను ఆఫీస్కి రాలేదు కదా, నువ్వు నన్ను మిస్ అయి ఉంటావు అని వచ్చాను అన్నాడు దేవా వంకరగా నవ్వుతూ. నే నే నేను నిన్ను మిస్ అవ్వలేదు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అంది మల్లిక ఆ దేవ వక్రపు చూపు నుంచి తన్ని తాను దాచుకుంటూ. కానీ మాత్రం నేను చాలా మిస్ అయ్యాను అంటూ రెండు చేతులు దూరంగా చాచి, ప్లీజ్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటూ రెండు చేతులు జోడించి వేడుకుంది మల్లిక. హే మల్లిక, ఎందుకు ఏడుస్తున్నావు? ఇటు చూడు, నాకన్నీ తెలుసు. ఆ అమర్నాథ్ నన్ను తన ఇంటి కోడల్ని చేసుకున్నాం, నీకు ఆ కార్తీక్ మధ్య ఏమి లేదని. చూడు, ఈరోజు మీ మామయ్య కూడా ఆఫీస్కి రాలేదు, నువ్వు హెల్త్ బాగోలేదు అని ఏదో ఒక చెప్పి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి నా గెస్ట్ హౌస్లో వెయిట్ చేయి. నేను ఏదో ఒక చెప్పి 15 గంటలో అక్కడికి వచ్చేస్తాను. ఆ తర్వాత అంతా మన ఇష్టం, మనల్ని ఆపేవారే లేరు. నేను ఈ విషయం బయటికి రానివ్వను, నువ్వు ఎవరికి చెప్పకు. నీకు నచ్చితే ఇదే ప్రతి వీకెండ్ కంటిన్యూ చేద్దాం అని దేవా అంటూ ఉంటే మల్లిక తన రెండు చెవులకి చేతులు అడ్డుపెట్టి, ప్లీజ్ ప్లీజ్ నా దగ్గరికి రావద్దు అంది. హే మల్లిక, వద్దు అని అసలు చెప్పొద్దు. నీ అందం రోజు రోజుకి పెరిగిపోతుంది. అసలు ఎప్పుడెప్పుడు నిన్ను నా సొంతం చేసుకుందామా అని చూస్తున్నాను. ఒకవేళ నీకు పెళ్ళయింది తప్పు అనిపిస్తుందేమో, నాకు పెళ్ళయింది కదా అంటూ మల్లిక దగ్గరికి వెళ్ళి తన ఒంటి మీద చేయి వేయడానికి ముందుకు వస్తూ ఉంటే, దేవుడా నన్ను నువ్వే కాపాడాలి అంటూ కళ్ళు మూసుకుని దేవుని వేడుకుంది మల్లిక. అంతే, ఇంతలో దబేల్న తలుపు తెరుచుకునేసరికి భయంతో వణికిపోతున్న మల్లిక ఆశగాటి చూసింది. కానీ అక్కడ ఉన్న కార్తీక్ని చూసి కార్తీక్ దేవాని ఏం చేస్తాడో అని భయపడి కార్తీక్ వైపు చూస్తూ అలా బిగుసుకపోయింది. ఏయ్, ఎవర్రా నువ్వు? పర్మిషన్ లేకుండా రూమ్లోకి ఎందుకు వచ్చావు అన్నాడు దేవా కార్తీక్ వైపు చూసి. ఎందుకంటే అతను కార్తీక్ని చూడ్డం ఇదే ఫస్ట్ టైం. నేను దాన్ని మొగుణ్ణిరా అంటూ పిడికిలు బిగించి దేవా ముక్కు మీద గుద్దాడు కార్తీక్. దాంతో దేవా ముక్కు పట్టుకొని, రే, నీ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొడుతున్నావు, రిజల్ట్ మామూలుగా ఉండదు చెప్తున్నా అన్నాడు. నేను కూడా పోలీస్ నేరా, తెలియదా నీకు అంటూ కార్తీక్ మోకాలుతో వాడి పొట్టలు తన్నాడు. కార్తీక్ వద్దు, వచ్చేయి, వాడన్నది నిజమే, వాడేదైనా కేసు పెడితే నీ కెరియర్ స్పాయిల్ అవుతుంది అంటూ కార్తీక్ చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకురాబోయింది. నువ్వు మధ్యలో వచ్చావో నీకు పడతాయి దెబ్బలు, పక్కకి వెళ్ళు అని కార్తీక్ అరిచిన అరుపులకి ఆ గదిలో దిక్కులన్నీ పక్కటిల్లాయి. ఆ అరుపుకి ఆల్మోస్ట్ ఆఫీస్లో అంతా ఆ రూమ్ దగ్గరికి వచ్చారు. మల్లిక కూడా కార్తీక్ అరుపులకు భయపడి 2 అడుగులు వెనక్కి వేసింది. నా పిల్లాన్ని నీ గెస్ట్ హౌస్కి రమ్మంటావా నా కొడక అంటూ వాడిని కిందికి పడేసి కుక్కని కొడుతున్నట్టు కొట్టారు. ఇదంతా మిగతా ఆఫీసర్లంతా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు. కానీ ఒక్కరు ముందుకు వచ్చి దేవాని కార్తీక్ నుంచి కాపాడే ధైర్యం చేయలేదు. ఆడపిల్ల అంటే అంత లోకం అయిపోయిందా నీకు? నీ గెస్ట్ హౌస్కి రమ్మంటావా అంటూ వాడిని కొడుతూ ఉంటే ఆ దేవ చచ్చిపోతాడేమో అని భయం వేసింది మల్లికకి. కార్తీక్ ప్లీజ్ వచ్చేయి, వాడు చచ్చిపోతాడు కార్తీక్ అంటూ కార్తీక్ చెయ్యి పట్టుకుని బతిమాలింది మల్లిక. ఏంటి వదిలేసేది, వాడు నిన్ను అన్ని మాటలు అన్నాక కూడా ఊరుకోవడానికి నా చేతి గాజులు తొడుక్కొని కూర్చున్నానా అంటూ మల్లిక మనకట్టు గట్టిగా పట్టుకునేసరికి మల్లిక చేతికి ఉన్న మెటల్ గాజు విరిగి అది కార్తీక్ చేతికి గుచ్చుకుంది. కార్తీక్ కోపం చూసి మల్లిక దరుచుకుంది. ఇంకా కార్తీక్ వాడిని చంపేస్తాడేమో అని భయం వేసి ఏదోలా ధైర్యం చేసి కార్తీక్ని వెనక నుంచి కార్తీక్ గట్టిగా వాటేసుకుంది. మల్లిక, కొట్టానంటే చేస్తావు, నా చేతిలో వదులు అని కార్తీక్ అంటున్నా వినకుండా మొండిగా కార్తీక్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తుంది. దామోదర్ గారు, ముందు ఆ దేవని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, చచ్చిపోయేలా ఉన్నాడు అంటే ఏడుస్తూ చెప్పేసరికి దామోదర్ గారు ఇంకా 2 కానిస్టేబుల్ సహాయంతో దేవాని బయటకు తీసుకొచ్చారు. రే, ఇంకోసారి నా పెళ్ళాం జోలికి కాదు, ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళినా నరికేస్తా నా కొడుక అంటూ నాలుక మడత పెట్టి దేవాని బెదిరించాడు. ఇక చాలు, చాలా చేశావు, పద కార్తీక్ ఇంటికి అంది మల్లిక. ఎక్కడికి వెళ్ళేది, ఈ విషయం ఎందుకు చెప్పలేదా నాకు ఇన్ని రోజుల నుంచి అంటూ మల్లిక మీదకి వచ్చాడు కార్తీక్. దాంతో మల్లిక భయంతో కళ్ళు మూసుకుని
అడుగులు వెనక్కి వేస్తుంది. నాతో రావే నువ్వీరోజు అంటూ మల్లిక చెయ్యి పట్టుకుని తన్ని బలవంతంగా బయటకు లాక్క వెళ్ళి కారులో కూర్చోబెట్టి పెళ్ళున డోరు వేశాడు. కార్తీకు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అంది మల్లిక. చంపేస్తాను, మధ్యలో నోరెత్తి చంపేస్తాను అంటూ మల్లిక పీకపై చేయి పెట్టి అన్నాడు కార్తీక్. దాంతో మల్లిక ఏం మాట్లాడలేదు. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని కూర్చుంది. స్టీరింగ్ తిప్పుతున్న కార్తీక్ చేతి నుంచి కారుతున్న రక్తం చూసి అయ్యో కార్తీక్ రక్తం అంటూ కార్తీక్ చెయ్యి పట్టుకోబోయింది. చా ముట్టుకోకు నన్ను అంటూ ఆ చేతిని వెనక్కి లాక్కున్నాడు కార్తీక్. ఈడియట్లా మాట్లాడకు, ఇలా వదిలేస్తే బ్లడ్ పోతుంది అంటూ కార్తీక్ చేతిని తీసుకొని బ్లీడింగ్ అవ్వకుండా కర్చీఫ్ కట్టింది మల్లిక. అయినా చేసిందంతా నువ్వే, నీ వల్లే నాకు ఈ దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ విధవ ఏడుపు ఏడిస్తే నువ్వు చేసిందంతా మర్చిపోతాననుకున్నావా అన్నాడు కార్తీక్. నేను చేశానా? నేనేం చేశాను? నేను వెళ్ళి ఆ దేవగాన్ని కొట్టమన్నానా అంది మల్లిక. నోరు లెగుస్తుంది అంటే నోరెత్తే చంపేస్తాను అని చెప్పానా అంటూ చేతిని స్టీరింగ్ కేసి గట్టిగా కొట్టాడు కార్తీక్. దాంతో గుయ్యమని వచ్చిన హారన్ సౌండ్కి మల్లిక మారు మాట్లాడలేదు. అలా కూర్చొని తల పక్కకి వాల్చి పడుకొని పోయింది మల్లిక. మల్లిక పడుకున్నాక కార్తీక్ కార్ని పక్క కాపి మల్లిక కదలకుండా సీటు బెల్ట్తో పెట్టి మల్లిక మొహంలోకి చూశాడు. అమాయకంగా చిన్న పిల్లలా ఉన్న మల్లిక మొహం చూడగానే కార్తీక్ నవ్వొచ్చేసింది. నన్ను బాగా భయపెట్టేశావు ఈరోజు. అయినా పోలీసు ఉద్యోగం చేస్తూ కూడా ఆ ఈడియట్కి భయపడ్డావేంటే అని మల్లిక మొహం మీద ముంగుర్లు జరిపి కార్ దిగి అమర్నాథ్ గారికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు. ఆ రాస్కెల్ అంత పనిచేశాడు. మల్లిక ఎందుకురా ఇన్నాళ్ళు ఈ విషయం మన దగ్గర దాచింది అన్నారు ఆయన. అది నేను కనుక్కుంటాను కానీ ఇంతకి వాడు బతికి ఉన్నాడా చచ్చాడా తాపీగా గడ్డం దగ్గర వేలితో రాస్తూ అడిగాడు కార్తీక్. చస్తే చావని వాణ్ణి నీ మీద కేసు రాకుండా నేను చూసుకుంటానులే. అవును మల్లిక ఎక్కడుంది ఇప్పుడు అని అడిగారు ఆయన. పడుకుంది, నేను అది లేచిన తర్వాత మాట్లాడేస్తానులే. మీకెలా ఉంది ఇప్పుడు అని అడిగాడు కార్తీక్. నాకేదో పొద్దున తలపోటుగా ఉంది, స్ట్రాంగ్గా టీ పెట్టివ్వని మీ అమ్మని అడిగిన పాపానికి నన్నిప్పుడు ఆఫీస్ మానిపించి మంచం కదలనివ్వట్లేదు అన్న ఆయన మాటలకి కార్తీక్ నవ్వి సరే నేను తర్వాత చేస్తాను అని పెట్టి కారులో కూర్చున్నాడు. కూర్చోగానే మల్లిక చేతిపై ఎర్రగా కందిన చోటు చూసి అక్కడ ముద్దు పెట్టుకుని నాకు నీ మీద కోపం తగ్గిపోయింది, ఇప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను అని కార్ స్టార్ట్ చేశాడు కార్తీక్. ఏమండి తలపోటన్నారు, మళ్ళీ ఆ ఫోన్ మాట్లాడతారేంటి? మీకు అసలు ఇంగితం ఉందా? లోపలికి వస్తూ అంది సుమ. ఆఫీస్ కాల్ కాదు కార్తీక్ చేశాడు సుమ అన్నారు ఆయన. కార్తీక ఇంతకు వాడు ఎక్కడికి వెళ్ళాడండి? నేను అడుగుతూ ఉంటే చెప్పట్లేదు అంది సుమ. వాడు మల్లిక దగ్గరికి వెళ్ళాడు, ఇప్పుడు అక్కడే ఉన్నాడు అన్నారు ఆయన. నేను చెప్పానా ఆ మెల్లో 3 ముళ్ళు పడితే ఇద్దరు ఎప్పటికైనా కలిసిపోవాల్సిందే అని అంటే ఎంతో సంతోషంగా చెప్పింది సుమ. కూర్చోగానే మల్లిక చేతిపై ఎర్రగా కందిన చోటు చూసి అక్కడ ముద్దు పెట్టుకుని ఆ చేతిని తన చేతితో పెనవేసుకుని నాకు నీ మీద కోపం తగ్గిపోయింది, ఇప్పుడు నీకొక సర్ప్రైజ్ ఇస్తున్నాను అని కార్ స్టార్ట్ చేశాడు కార్తీక్. అలా 1 గంట తర్వాత మల్లిక అంటూ బుగ్గపై తట్టాడు. కళ్ళు నిలుముకుంటూ లేచిన మల్లిక ఏంటి కార్తీక్ అంది నిద్రమత్తులో. మల్లిక లే అన్నాడు కార్తీక్. అప్పుడు మల్లిక కళ్ళు పూర్తిగా తెరిచి ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు అని అంది. కార్ దిగి చూడు నీకే తెలుస్తుంది అని కార్తీక్ అనగానే చెప్తే నోరు ఆగిపోతుందా ఏంటి అని కార్ దిగిన మల్లిక అక్కడ చుట్టూ చూసి షాక్ అయ్యి కార్తీక్ మా ఇంటికి తీసుకువచ్చావా అంటున్న మల్లిక కళ్ళల్లో ఆనందం చూసి దానికోసం ఏమైనా చేసేద్దాం అనుకున్నాడు కార్తీక్. పద కార్తీక్ మా ఇల్లు చూద్దువు అంటూ 4 అడుగులు ముందుకు వేసి ఏదో గుర్తు వచ్చిందాన్లా వెనక్కి తిరిగి కార్తీక్ మన మధ్య జరుగుతున్న ఇష్యూ ఇది మా ఇంట్లో చెప్పొద్దు, మనం చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పు మా వాళ్ళకి ప్లీజ్ అని బ్రతిమలాడింది మల్లిక. నువ్వు మారవేంటే, చూడిప్పుడు నువ్వు ఇచ్చిన ఐడియాతో నేనేం చేస్తాను అని మనసులో అనుకుని సరే అన్నాడు కార్తీక్. థ్యాంక్ యూ పద అంటూ కార్తీక్ చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్ళింది.
హాల్లో టీవీ చూస్తున్న మల్లిక వాళ్ళమ్మ నిర్మల టీవీ చూడ్డంలో మునిగిపోయి వీళ్ళు వచ్చిన సంగతి పట్టించుకోలేదు. ఇంతలో ఇంటి చుట్టూ వాక్ చేస్తున్న మల్లిక వాళ్ళ నాన్నమ్మ గేట్ తీసేసిన చెప్పుడవటంతో గుమ్మం దగ్గరికి వచ్చింది. ఎవరు వచ్చారా అని. అక్కడ ఉన్న మల్లికని చూసి, మల్లిక నువ్వేనా అది అంది ఆవిడ కళ్ళజోడు సరిచేసుకుంటూ. హా నాన్నమ్మ, ఎలా ఉన్నావు అంటూ వెళ్ళి ఆవిడ్ని గట్టిగా చుట్టేసింది. నాకేమి, నేను బాగానే ఉన్నాను గాని నువ్వే మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు పెళ్ళయ్యాక అంది ఆవిడ. అలా అంటారేంటి బామ్మగారు? అసలు మల్లిక పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ విషయాలు మాట్లాడుతుంది. ఈ టైంలో మా అమ్మ ఈ పని చేస్తుంది. మా నాన్నమ్మ ఈ టైంకి ఆ టాబ్లెట్ వేసుకుంటుందో లేదో. ఇలా మీ ఆలోచనలే మల్లికకి. 4 రోజుల నుంచి అయితే మరీను నా గురించి కూడా మర్చిపోయి మిమ్మల్ని కలవరిస్తుంది. అది నేను తీసుకువచ్చాను అన్నాడు కార్తీకు. మల్లిక కార్తీక్ వైపు చూసి కళ్ళతోనే థ్యాంక్స్ అని చెప్పింది. అయ్యో మనవడా, నిన్ను చూడనే లేదు. అమ్మ నాన్న అంతా కులాసనా అని అడిగింది ఆవిడ కార్తీక్ వైపు చూసి. హా బామ్మగారు, అందరూ బాగానే ఉన్నారు అన్నాడు కార్తీక్. వాళ్ళు వచ్చి ఇంతసేపైనా నిర్మల బయటికి రాకపోవటంతో ఏమే నిర్మల అంటూ ఆవిడ పిలిచేసరికి ఏంటత్తయ్యా అంటూ లిక్కిపడి బయటకు వచ్చింది నిర్మల. అమ్మాయి మనవడు వచ్చి ఇంతసేపైనా లోపలికి రమ్మనకుండా లోపల ఏం చేస్తున్నావే అంది ఆవిడ గదమాయింపుగా. అత్తయ్య టీవీలో జబర్దస్త్ వస్తూ ఉంటే అంది నిర్మల నీళ్ళములుతూ. నువ్విక ఆ కుళ్ళు డబల్ మీనింగ్ జోకులు చూడ్డం మానలేదేంటే అంది మల్లిక. సర్లే, ఇక్కడే నించుంటారా, రండి లోపలికి అని ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళింది. కుశల ప్రశ్నలు అయిన తర్వాత కార్తీక్కి రూమ్ చూపించింది రెస్ట్ తీసుకోమని. తర్వాత ముగ్గురు హాల్లో కూర్చొని కబుర్లలో పడ్డారు. వీళ్ళ మాటల్లో ఒక చెవి వేసే ఉంచాడు కార్తీక్ కూడా. మల్లిక, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. పొద్దున్నే మీ నాన్నకి చెప్తే సాయంత్రం వేస్తాను అని షాపుకి వెళ్ళిపోయాడు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఆ సరోజ ఈ నెల చిట్టి డబ్బులు పంపించలేదు అంది నిర్మల. మల్లిక వాళ్ళమ్మ చెప్పినట్టే తన ఫోన్ నుంచి ఆవిడ చెప్పిన సరోజకి డయల్ చేసి ఇచ్చింది. నిర్మల మాట్లాడి వచ్చిన తర్వాత సత్యగాడి షాప్ పక్కన ఫ్యాన్సీ షాప్ వాడు మొన్న 1,00,000 రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. ఈ నెల వడ్డీ ఇచ్చాడా అడిగింది బామ్మ. లేదు అత్తయ్య, అప్పుడే 15వ తారీఖు వచ్చేసింది. మీ అబ్బాయిని అడగమంటూ ఉంటే మన పక్కనే కదా ఉంటాడు, ఇస్తాళ్లే కంగారేంటి అంటున్నారు అంది నిర్మల. వీడు ఒకడు నోట్లో బెల్లం ముక్క పెట్టుకుంటాడు. ఇదిగో నిర్మల, నేను చెప్తున్నా, రేపు నాకేదైనా అయితే వడ్డీ వసూలన్నీ వాడికి కాని అప్పచెప్పకు, నువ్వే చూసుకోవన్నీ అంది బామ్మ. అబ్బా, నా చిన్నప్పటి నుంచి నువ్విదే చెప్తున్నావు. నువ్వు చచ్చింది లేదు అంది మల్లిక చిరాగ్గా. ఏంటి ఆ మాటలు అని మల్లిక మీద కోపడింది నిర్మల. మరి లేకపోతే ఏంటి, రాక రాక నేను ఇంటికి వస్తే ఇప్పుడు కూడా ఆ చిట్టి పద్దుల వడ్డీ వసూలు గురించి మాట్లాడుకుంటున్నారేంటి? నేను వెళ్తున్నాను, మీ డిస్కషన్ అయిన తర్వాత నన్ను పిలవండి అని కోపంగా కార్తీక్ రూమ్కి వెళ్తున్న మల్లికని, మల్లిక రావే, ఇక మాట్లాడుకుందాంలే అని పిలిచింది నిర్మల. నిర్మల అది వంకతో వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తుంది. నువ్వెందుకు ఆపుతున్నావు దాన్ని అని బామండంతో నిర్మల ముసిముసిగా నవ్వుకుంది. మల్లిక, మీ అమ్మగారు ఏం చేస్తారే అన్నాడు కార్తీకు. ఇప్పుడు అంతా ఎందుకు? అయినా పొద్దున మాట్లాడితే చంపేస్తానన్నావు కదా, నాకు అదంతా గుర్తులేదనుకున్నావా అంది మల్లిక. అంటే ఇంట్లో వాళ్ళకి మన గురించి తెలియకుండా మేనేజ్ చేయమన్నావు కదా, మీ ఇంట్లో వాళ్ళ గురించి తెలిస్తే నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది. నీకు ఇష్టం లేకపోతే వద్దులే అన్నాడు కార్తీకు మారుతున్న మల్లిక మొహంలోని భావాలు చూసి నవ్వుతూ. ఓ అదా, మా డాడీకి ఇక్కడే ఒక రెడీమేడ్ బట్టల షాప్ ఉంది. ఇంకా మా నాన్నమ్మ చిట్టి వేస్తారు. ఇప్పుడు అది మా అమ్మ చూసుకుంటుంది. ఇంకా మా తమ్ముడు +2 చదువుతున్నాడు హాస్టల్లో ఉండి అంది మల్లిక. ఇది చెప్పడానికి ఎందుకే అంత ఓవర్ యాక్షన్? ఆ పొద్దున తిట్టినందుకు కోపంగా ఉందా? నువ్వు చేసిన ఏదో పనికి నాకు నీ మీద ఇక్కడ అని కార్తీక్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, కాదు అరవబోతూ ఉంటే మల్లిక వచ్చి కార్తీక్ నోటిపై చేయడ్డు పెట్టి, మెల్లిగా మాట్లాడు, అమ్మ వాళ్ళు వింటారు అంది. మల్లిక తన ఎదురుగా ఉండగానే కార్తీక్ మల్లిక కళ్ళలోకి నవ్వుతూ చూశాడు.
మల్లిక ముందే అలర్ట్ అయి కార్తీక్కి దూరంగా జరిగేలోపు కార్తీక్ మల్లిక నడుము చుట్టూ చెయ్యి వేసి తన్ని దగ్గరికి లాక్కున్నాడు. ఏ వదులు అంటూ తన నడుముని కొండ చిలువలా చుట్టుకున్న కార్తీక్ చేతిని ఎంత వదిలించుకుందామన్నా వదలడేం. కార్తీక్ మొండితనం ముందు మల్లిక బలం సరిపోలేదు. ఎంత ప్రయత్నించినా కార్తీక్ చేతిని విడిపించుకోలేకపోయింది. ఏం కావాలి అంది విసుగ్గా కార్తీక్ మొహంలోకి చూసి. ముద్దు కావాలి అన్నాడు కార్తీక్. అది ఎక్కడ ఉంటుంది, నా దగ్గర లేదు అని ఏమీ తెలియనట్టు అమాయకంగా డ్రెస్ తడుముకుంది మల్లిక. నీ డ్రామాలు నా దగ్గర కాదే అంటూ అమాంతం వచ్చి మల్లిక పెదవులు అందుకున్నాడు కార్తీక్. ఎంత గింజుకున్నా వదలడు. ఆఖరికి కార్తీక్ భుజం మీద పిరిగుద్దులు గుద్దినా కూడా తర్వాత మల్లిక కూడా ఆ ముద్దుకి అలవాటు పడి కార్తీక్ మెడ చుట్టూ చేతులు బిగించింది ఆ ట్రాన్స్లో ఉండి. ఒక 2 నిమిషాల తర్వాత మల్లికని వదిలి విజయ్ గర్వంతో చూశాడు తన వైపు. చీ అనే పెదవి రుద్దుకొని విసుక్కుంటూ బయటికి వచ్చేసింది. ఏంటే మల్లిక విసుక్కుంటున్నావు, మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా అని అడిగింది బామ్మ. గొడవ పడ్డం కూడా నా మాట ఎక్కడ నెగ్గనిస్తాడు, అన్నీ అతను చెప్పినట్టే వినాలి నేను. అసలు వద్దు అంటున్నా కూడా బుద్ధి లేకుండా అంటూ ఆపేసి నాలుగు ఖర్చుకుంది. నా కర్మ, నా బాధని ఇంకొకరితో పంచుకోవడానికి కూడా వీలు లేకుండా చేసావు కదా అని తల కొట్టుకుని, ఏం కాదులే కానీ నాన్నకి నేను వచ్చానని ఫోన్ చేస్తే ఇంటికి వచ్చేశారు కదా అంది మల్లిక. ఆ ఫోన్ చేస్తే వచ్చేస్తాడు కానీ నేనే వద్దన్నాను. షాప్ కట్టాక వస్తాలే, ప్రవీణ్ని పంపిస్తున్నాడటలే అంది బామ్మ. ఏంటి ప్రవీణ్ గాడికి హాలిడేసా? సెలవులేమి కాదు, ఆన్లైన్ క్లాసెస్ అట. పొద్దున్నే క్లాసెస్ అయిన తర్వాత మీ నాన్నతో కలిసి షాప్కి వెళ్తున్నవాడు అని బామ్మ అంటూ అనగానే అక్క అన్నాడు ప్రవీణ్ గుమ్మం దగ్గర నించొని. ప్రవీణ్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, నీవు వచ్చినప్పుడు నువ్వు ఉండట్లేదు, నువ్వు వచ్చినప్పుడు నేను ఉండట్లేదు, అయినా అక్కడే నించున్నావేం, లోపలికి రా అంది మల్లిక. వస్తాను కాని అమ్మ ఏది అని అమ్మ అని పిలిచాడు ప్రవీణ్. ఏంటి నాన్న అంటూ బయటకు వచ్చింది నిర్మల. అమ్మ నాన్న చేప తీసుకున్నారు, చేప బాగా వేయించి తీసుకురాలేదు, నువ్వే చేయాలి అని గుమ్మం బయట నించొని అరవగానే అబ్బబ్బా ఇప్పుడిది నేను చెయ్యాలా, నేను ఇక్కడేదో ఖాళీగా ఉన్నాననుకుంటున్నారు మీ నాన్న అని విసుక్కుంటూనే ప్రవీణ్ చేతిలో చేప తీసుకుంది నిర్మల. సరే కాని బావ ఎక్కడా అని ప్రవీణ్ అనగానే లోపల నుంచి వీళ్ళ మాటలు వింటున్న కార్తీక్ బయటికి వచ్చాడు. హాయ్ బావా అన్నాడు చెయ్యెత్తి. హాయ్, ఎలా ఉన్నావు, నీ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి అని అడిగాడు కార్తీక్. అన్ని సూపర్, ఒక్క నిమిషం చేప పట్టుకున్నాను కదా, చేతులు కడుక్కొని వస్తాను అని ఇంటి వెనక్కి వెళ్ళాడు ప్రవీణ్. మల్లిక, ప్రవీణ్, కార్తీక్ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే నిర్మల కిచెన్లో వంట చేస్తుంది. ఇక్కడ కూర్చొని సోది వేయకపోతే కిచెన్లోకి వెళ్ళి మీ అమ్మగారికి హెల్ప్ చేయవచ్చు కదా అన్నాడు కార్తీక్ మల్లికతో. నేను ప్రశాంతంగా కూర్చుంటే నీకు మనసు హాయిగా ఉండదే అని కస్సుబుస్సులాడుతూనే కిచెన్లోకి వెళ్ళింది మల్లిక. వీళ్ళ మాటల్లో ఉండగానే సత్యనారాయణ గారు కూడా షాప్ కట్టేసి ఇంటికి వచ్చేశారు. బాగున్నారా మామయ్య అన్న కార్తీక్ మాటలతో మల్లిక బయటికి వచ్చింది. బాగున్నాను, మీరెలా ఉన్నారు అన్నారు ఆయన. కార్తీక్ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నాన్న అంది మల్లిక. మల్లిక, నేను నీతో మాట్లాడను, పెళ్ళైన తర్వాత నువ్వు మీ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడమే కానీ నాకు అసలు ఫోన్ చేశావా ఈ 3 నెలల్లో ఒక్కసారి అయినా అన్నారు ఆయన. నాన్న, మరి నేను చేయకపోతే మీరు చేయవచ్చు కదా నాకు ఫోను అంది మల్లిక. దానికి మన మీద బెంగ వచ్చి దాని ఉద్యోగానికి సెలవు పెట్టి ఇక్కడ వరకు వస్తే అలా అంటావేంట్రా అంది బామ్మ. ఆ మాటకి ఆయన నవ్వి మల్లికని దగ్గరికి తీసుకున్నారు. మల్లికకి వాళ్ళ బామ్మ అంటే కాని గుర్తురాలేదు, తన ఆఫీస్కి లీవ్ పెట్టలేదు అని. మల్లికని వాళ్ళ మధ్య అంత ఆనందంగా చూస్తూ ఉంటే అర్థమైంది కార్తీక్ తను చాలా గారాబంగా పెరిగిన పిల్లని. అయినా కూడా తను మల్లికని ఎన్ని మాటలు అన్నపడింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.